హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే చాలామంది షీప్ ఫార్మర్స్ ఎదుర్కొన్న సమస్య ఇది. అది ఏమిటంటే జీవాలు ఈడ్చుకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటో నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ఫ్రెండ్స్. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయాలి మీరు, ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే షీప్ ఫార్మరు ఎంతో కష్టపడుకుంటూ ఎండకి ఎండుకుంటూ వానవు నానుకుంటూ దాహం వేస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటే ఇవన్నీ కష్టాల పాలవుతారు, నష్టపోకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో ఒక 1000 లైకులు వస్తాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ జీవాలు ఈడ్చుకపోవడానికి 8 కారణాలు ఫ్రెండ్స్ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసినాయి. ఆ 8 కారణాలు ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీతోనున్న జీవానికి స్టమక్ మీద దెబ్బ తగిలినప్పుడు, అంటే జీవాలు కొన్ని ఇట్లా కడుపుతో ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి కడుపుకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు అవి ఈడ్చుకపోయే అవకాశం ఉంటుందండి. ఇది ఫస్ట్ రీజన్. ఆ దెబ్బ ఎలా తగులుందంటే, ఒక్కోసారి 60-70 జీవాలు ఉన్నాయనుకోండి. విత్తన పొట్టేళ్ళని కొంతమంది షీప్ ఫార్మర్స్ 2 ఉంచుతారు. 60-70 అంటే 2 ఉండాలి ఖచ్చితంగా. 2 ఉన్నప్పుడు ఏదైనా జీవం ఈటుకొచ్చింది అనుకోండి, అవి పొడుచుకొని మధ్యలో ఈ జీవం ప్రెగ్నెన్సీతో ఉన్న జీవం పోయి అడ్డం పోయినప్పుడు ఆ విధంగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మన షీప్ ఫార్మర్స్ కూడా జీవాలు ఎట్లా పోయినప్పుడు రౌతి ఇసిరేయడము, పెళ్లి ఇసిరేయడం వల్ల దాని కడుపు తగిలినప్పుడు ఆ విధంగా కూడా దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా స్టమక్కు దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా జీవం ఈడ్చుకపోతుంది ఫ్రెండ్స్. రెండవ కారణం వచ్చేసి విత్తన పొట్టేలు ఫ్రెండ్స్. విత్తన పొట్టేలు ఖచ్చితంగా 2-3 ఇయర్స్కి ఒకసారి మారవాలి. కొంతమంది షీప్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈ విధంగా ఉంచుకుంటారు జీవాల పైన. ఎందుకంటే దాని ఓల్డేజ్ వస్తుంది, దాని పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా జీవాలు ఈడ్చుకపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండవ రీజన్ ఫ్రెండ్స్. మూడవ రీజన్ వచ్చేసి న్యూట్రిషన్ ప్రాబ్లం అండి. న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే దానికి బక్కగా సిక్ అయిపోతాయి అన్నట్టు. కొన్ని ఎనిమల్స్ బలం ఉండక సిక్ అయిపోయింది, ఆ విధంగా కూడా ఈడ్చుకపోయే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు మనం కొన్ని జీవాలను కొదుమలు ఉంచుకుంటాం ఫ్రెండ్స్. ఆ కొదుమలు 4 నెలల వరకు పాలు త్రాగుతాయి దాని తల్లి దగ్గర. ఇది నెలకే కడుతుంది ఈ జీవము. ఈ కడుపులో ఉన్న పిల్లకు న్యూట్రిషన్ అందదండి. ఇటు పాలు తీగే పిల్ల పాలు త్రాగుతుంటుంది. ఆ పాల ద్వారా న్యూట్రిషన్ మొత్తం ఆ తాగే పిల్లకే వెళ్ళిపోతుంది. ఈ కడుపులో ఉన్న పిల్లకు న్యూట్రిషన్ అందదండి. ఈ న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే ఇది. ఆ కడుపులో ఉన్న పిల్లకు న్యూట్రిషన్ అందక ఆ విధంగా కూడా జీవము ఈడ్చుకపోయే అవకాశము ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటండి, ఇది 4th అంటే 4వ కారణము, మనం జీవాలను అవుట్ గ్రేజింగ్ తీసుకువెళ్తామండి. మేపడానికి తీసుకెళ్తాం. బయటికి తీసుకెళ్ళినప్పుడు కొంతమంది షీప్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే మామిడి తోటలలో మేపుతారు. మామిడి తోటలలో మేపొద్దు ఫ్రెండ్స్. ఈ మామిడి తోటలలో మేపినప్పుడు ఏమైందంటే జీవాలు ఆ మామిడి ఆకులు తింటాయి. ఆ మామిడి ఆకులు తిన్నప్పుడు మొత్తం స్టమక్లో హీట్ ఎక్కువ అనమాట. మామిడి ఆకులు హీట్ ఎక్కువ కాబట్టి మామిడి ఆకులు తినడం వల్ల ఏమైందంటే జీవము కడుపులో మొత్తం హీట్ అయిపోయి ఆ విధంగా కూడా ఈడ్చుకపోయే అవకాశం ఉంటుంది. మీరు మామిడి తోటలలో మేపండి. చెట్లు హైట్ ఉంటే మేపండి. చెట్లు జీవాలకు అందొద్దండి. చెట్లు చిన్నగా ఉన్నాయనుకోండి జీవాలు మేస్తాయి. హైట్ ఉంటే మేపండి, నో ప్రాబ్లం. కాబట్టి మామిడి ఆకులు ఒకటి, ఇది కూడా నేను ఫేస్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత 5వ రీజన్ ఏంటంటే విత్తన పొట్టేలు. ఈ విత్తన పొట్టేలు ఏం చేసినప్పుడు, క్రాస్ చేసినప్పుడు అండి. ఇప్పుడు జీవం సూడుతో ఉందనుకోండి, ఒక్కోసారి ఏం చేస్తాయంటే విత్తన పొట్టేలు క్రాస్ చేస్తాయి. క్రాస్ చేసినప్పుడు ఆ విధంగా కూడా ఖచ్చితంగా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటాయి. అవి ఎలా క్రాస్ చేస్తాయంటే, మనము జీవాలకు మందులు పోస్తామండి. లివర్ టానిక్ అన్నా లేదా వ్యాక్సినేషన్ అన్నా ఏదన్నా ఒకటి ఇచ్చినప్పుడు జీవాలన్నీ గుంపుగా అవుతాయి. గుంపుగా అయినప్పుడు ఏమైందంటే ఆ విత్తన పొట్టేలు ఎక్కడానికి జీవాలపైన క్రాస్ చేయడానికి ట్రై చేస్తాయి. ట్రై చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ విత్తన పొట్టేలను సపరేట్గా కట్టేయాలండి. జీవాలలో ఉంచొద్దు. జీవాలలో ఉంచినట్లయితే గొర్రెన్ని ఒక దగ్గరికి అయినప్పుడు వాటికి ఏమైతే కొంచెం హుషారు అనేది వస్తుంది. హుషారు అనేది వచ్చి ఒకవేళ ప్రెగ్నెంట్తో ఉందనుకోండి, ఆ జీవాన్ని క్రాస్ చేస్తే ఆ విధంగా కూడా ఈడ్చుకపోయే అవకాశం ఉంటుంది. 6వ రీజన్ వచ్చేసి ఫుట్ రాట్ అండి. ఫుట్ రాట్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, డెక్కెలో వచ్చే నొప్పి కానీ, పుండు కానీ, డెక్కె వాపు కానీ, దీనివల్ల ఏమైందంటే జీవం చాలా రోజులు కుంటుతుందండి. మనం ఫుట్ రాట్ స్టార్ట్ కాగానే ఒక 4-5 రోజులల్లో మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతే ఏం కాదు ఫ్రెండ్స్. కొంతమంది షీప్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే 20 రోజులు, నెల 15 రోజులు ఈ విధంగా కూడా జీవం కుంటినా కూడా దాన్ని పట్టించుకోరు ఫ్రెండ్స్. పట్టించుకోకపోవడం వల్ల ఏమైందంటే నెల 15 రోజులు అయినా పట్టించుకోకుండా కొంతమంది షీప్ ఫార్మర్స్ ఉంటారు. కుంటి మొత్తం ఆ జీవం సిక్ అయిపోద్దండి. ఆ విధంగా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీతో ఉన్నది ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇంకొకటి 7th అండి, 7వది వచ్చే రీజన్ వచ్చేసి ఏంటంటే మనం జీవాలకు డీవార్మింగ్ చేస్తాం. డీవార్మింగ్ అంటే నట్టల మందు వస్తాం ఫ్రెండ్స్, జీవాలకు 3 నెలలకు ఒకసారి వస్తాం. ఆ టైంలో ఏమైందంటే ఈ నట్టల మందులలో నేను పే చేసినవి ఆల్బెండజోల్ యూజ్ చేయొద్దండి. ఆల్బెండజోల్ ప్లేన్ అయినా సరే, అంటే ఖాళీ ఆల్బెండజోల్ పోసినా ప్రెగ్నెన్సీతో ఉన్నది ఈడ్చుకపోయే అవకాశం ఉంటుంది. కొన్ని ఆల్బెండజోల్ కాంబినేషన్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు నైక్లోజనమైడ్ అండ్ ఆల్బెండజోల్ అని కాంబినేషన్ అన్నమాట. ఇది ఈ కాంబినేషన్లో కూడా మనము ఈ ఆల్బెండజోల్ అనేది అవాయిడ్ చేయాలండి. అస్సలు యూజ్ చేయొద్దు. ప్రెగ్నెన్సీతో ఉందంటే ఆల్బెండజోల్ను మనం యూజ్ చేయొద్దు. ఆ విధంగా కూడా ఒకవేళ యూజ్ చేస్తే ఈడ్చుకపోద్దండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆల్బెండజోల్ కూడా ప్లేన్ ఆల్బెండజోల్ అయినా కాంబినేషన్ అయినా ఇది మాత్రం అవాయిడ్ చేయాలి. ఒకవేళ పోస్తే ఈడ్చుకపోతాయి. తర్వాత లాస్ట్ రీజన్ అండి, ఇది 8వ కారణం వచ్చేసి ఇంజెక్షన్స్ అండి. మనం జీవాలకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంజెక్షన్లు ఇస్తాం. ఆ ఇంజెక్షన్లో నేను ఫేస్ చేసిందంటే ఆక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్ అండి. ఓల్డ్ ఫార్మర్స్ వచ్చేసి దీన్ని టెర్రామైసిన్ అంటారండి. ఈ టెర్రామైసిన్ ఇంజెక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీతో ఉన్న జీవాలకు అస్సలు వాడొద్దండి. వాడినట్లయితే ఖచ్చితంగా 100% అబార్షన్స్ తప్పకుండా అయిపోతాయండి. ఇది 2 విధంగా దొరుకుతుంది, మల్టీడోస్లో దొరుకుతుంది. ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది లాంగ్ యాక్టింగ్ అంటే ఎలియా కూడా దొరుకుతుంది అనమాట. ఆక్సిటెట్రాసైక్లిన్ దీన్ని టెర్రామైసిన్, ఇది ఎట్టి పరిస్థితుల్లో జీవాలకు సూడితో ఉన్న జీవాలకు వాడొద్దండి. వాటికి బదులు వేరే వాడండి, ప్రెగ్నెన్సీ సేఫీ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక ఇంజెక్షన్ వచ్చేసి డెక్సామెథోసన్, అంటే దీన్ని డెక్సోన్ అంటారండి. ఈ ఇంజెక్షన్ కూడా అస్సలు యూజ్ చేయదండి. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ఈ 2 ఇంజెక్షన్లు, ఈ 2 ఇంజెక్షన్లు మాత్రం ప్రెగ్నెన్సీతో ఉన్న జీవాలకు వాడొద్దండి. ఈ 8 రీజన్స్ నాకు ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన ఫ్రెండ్స్. మీకేమన్నా తెలిసి ఉంటే నా కామెంట్లో తెలియజేయండి. ఇక మీరు ఒకవేళ మనం ఏం చేస్తామంటే మన టైం బాగాలేదు ఫ్రెండ్స్, ఏదో పోతు క్రాస్ చేసిందో, లేకపోతే స్టమక్ దెబ్బ తగిలిందో, న్యూట్రిషన్ ప్రాబ్లమ్, ఫుడ్ రాట్, ఏదో విధంగా జీవం అబార్షన్ అయిపోయింది అనుకుందాం. సపోజ్ అబార్షన్ అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా నెగ్లెక్ట్ అసలు చేయొద్దండి. ఈ రోజు అబార్షన్ అయింది అనుకోండి, రేపు మార్నింగే ఖచ్చితంగా ఎగ్జాపర్ అనే లిక్విడ్ అండి, ఇది ఆయుర్వేదిక్ లిక్విడ్. ఖచ్చితంగా ఈ రోజు సపోజ్ అబార్షన్ అయింది అనుకుందాం, ఈరోజు మన టైం బాగాలేదు కాబట్టి, రేపు మీరు ఏం చేయాలంటే వరుసగా 3 days వాడాలండి. ఈ ఎగ్జాపర్ అనేది ఇది ఆయుర్వేదిక్ లిక్విడ్. ఇది 3 days, ఫస్ట్ రోజు 20 ml వేయాలి, సెకండ్ రోజు 10 ml, థర్డ్ రోజు 10 ml. ఈ విధంగా 3 days ఎగ్జాపర్ పోసినట్లయితే జీవము దాని గర్భాశయంలో చెడు రక్తం ఉన్నా, ఏమన్నా మాయ ఉన్నా, చెడు పదార్థం ఉన్నా, ఈ ఎగ్జాపర్ పోతే దాని గర్భసంచి మొత్తం క్లియర్ అయిపోద్దండి. క్లియర్ అయిపోయి మళ్ళీ హీట్కి వచ్చి జీవము కడుతుంది. కట్టినా కూడా సూడి నిలుస్తుంది. నాకు కొంతమంది కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్, ఈ విధంగా జీవాలు ఈడ్చుకపోయినాయి అన్న, మళ్ళీ కడుతున్నాయి కానీ సూడి నిలవట్లేదు అని అన్నారు. అంటే దానికి గర్భసంచి ప్రాబ్లం అనమాట. అది దాని గర్భసంచిలో ఏదో ఒక చెడు రక్తము, లేకపోతే ఏదో మాయ సరిగా వడకంలో ఏమన్నా చెడు పదార్థం ఉండడం వల్ల ఆ విధంగా జీవం అసలు కడుతుంది కానీ సూడి నిలవదండి. మీరు కరెక్ట్ ఈ 3 రోజులు ఎగ్జాపర్ పోసినట్టయితే ఖచ్చితంగా జీవము హీట్కి వస్తుంది, మళ్ళీ సూడి అనేది నిలుస్తుందండి. మీరు అసలు నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలామందికి ఇది రికమెండెడ్ ద్వారా వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా చూసుకొని, నా వీడియో చూసుకొని షీప్ ఫార్మింగ్లో సక్సెస్ వస్తారు. తర్వాత మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉంటే షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా తమ జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.